మడిసి నాకు కాసింత కళా కోసం ఉండాలయ్యా. ఎలా ఉంది థియేటర్ దగ్గర? మంచి గోలగోలగా ఉన్నట్టుంది. స్పైడర్ మ్యాన్ ఫస్ట్ హాఫ్ ఏమో ఫ్లాప్ అండి, సెకండ్ హాఫ్ యావరేజ్ అండి. ఈసారి కుదిలేరా, ఈ కాలనీలో ఆడుకుంపంత మంచోడు కాదు. ఈ అత్తిలోడు వాళ్ళకంటే పెద్ద బోకు, నా బట్టలు అయిపోయారు. సో ఓవరాల్ గా యావరేజ్ ఫ్లాప్. ఏం మాట్లాడుతున్నావు? ఇట్స్ ఎ ఫీల్ గుడ్ ఫిల్మ్. నువ్వేదో లోఫర్ గాళ్ళ ఉన్నావే. నేను మంచోను కాబట్టి కనీసం యావరేజ్ ఫ్లాప్ అన్నా. ఇంకొకడైతే అట్టర్ ఫ్లాప్ అంటాడు. అండం ఎందుకు అట్టర్ ఫ్లాపే. మాట్లాడతావు పిచ్చ జఫా. నాకు నచ్చలేదు. అంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నా కానీ ఎక్స్పెక్ట్ చేసుకున్నంత లేదు. చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా. ఒక ఫైటింగ్ లేదు, ఒక ఎలివేషన్ లేదు, ఒక ఐటమ్ సాంగ్ లేదు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఒక ఎలివేషన్ లేదు, ఒక ఐటమ్ సాంగ్ లేదు. ఆడియన్స్ కోరుకునేది ఏంటి? సెకండ్ హాఫ్ లో బ్రహ్మానందం కామెడీ, క్లైమాక్స్ లో సీరియల్ అలాంటి కచ్చక పేకూడదు ఐటమ్ సాంగ్. వాట్ విజన్, వాట్ థాట్. పిక్చర్లు అయిపోయారు మా టీం అంతా. అందుకే నాకు నచ్చలేదు. అవన్నీ ఉండవు కదా ఇంగ్లీష్ సినిమాలో. నేను ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చానండి. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. యాక్చువల్లీ తెలంగాణ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. మలిక్ గారికి వీరాభిమాని, ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మలిక్ గారి పేరు చెప్తే అది కూడా కోసేసుకుంటాడు. ఇలాంటి సినిమాలు రావాలి, ఆడాలని చాలా మంది కోరుకుంటారు. నేనైతే కోరుకోను. ఒక మంచి అటర్ ఫ్లాప్ చూసా, హ్యాపీగా ఉంది, వెళ్తున్నా. ఏంటి మమ్మీ ఎవడీడు? ఒక బ్రహ్మానందం కామెడీ లేదు, సీరియల్ అలాంటి పిల్లతో ఒక ఐటమ్ సాంగ్ లేదు. బిట్ట 350 రూపాయలు బొక్క. లోపలేం లేదు, డొల్లా. స్పైడర్ మ్యాన్ వెళ్ళి సుయి 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 వేసుకొని రండి అన్న. అంతే, స్పైడర్ మ్యాన్ వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. లో వాళ్ళిద్దరిని చూస్తే ఎంత మజా వచ్చిందో, మన పనిషర్ ని ఇంకా స్పైడర్ మ్యాన్ చూస్తే అంతే మజా వస్తుంది. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? దాని తర్వాత జాకీ చాన్ కంపోజ్ చేసిన ఫైట్ సీన్ కూడా పగిలిపోయింది స్క్రీన్ మీద. మార్వెల్ స్టాండర్డ్స్ పెంచిందన్న, ఖచ్చితంగా మార్వెల్ స్టాండర్డ్. మార్వెల్ ఈస్ బ్యాక్ అని అంటాను నేను. వస్తున్నాం, కొడుతున్నాం, ఈసారి జాతిని తెంగపోతున్నాం. డూమ్స్డే కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నాం అన్న. క్లిఫ్ హ్యాంగర్ లో వదిలేశాడు. ఇక్కడ కూడా స్పైడర్ మ్యాన్ ఇప్పుడు డూమ్స్డే లో ఉంటాడో లేదో అర్థం కావట్లేదు. సంపెత్తే సంపేంట్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. పిచ్చెక్కుతుంది. డిసెంబర్ దాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు 4 ఇస్తా. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. చాలా బాగుంది. జై స్పైడర్ బాబు, జై స్పైడర్ బాబు. టూ మచ్ రే, టూ మచ్. అసలు పిచ్చెక్కిపోయింది, మైండ్ బ్లోయింగ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగుంది. ఒకటే మాట, కల్ట్ మాస్ వచ్చినాం. నేను ఒకటే మాట చెప్తా, ఖుషి టీవీలో చూసా హైడీ కమ్బ్యాక్ ఇచ్చింది స్పైడీ. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. బయట వర్షం లోపల స్పైడీ, బయట వర్షం లోపల స్పైడీ. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప.